అందరికి నమస్తే అండి. జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి మా ఫ్యామిలీ ఈరోజు వెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ. ఇది ఉత్తరం దర్వాజా అంటాం మనము. ఇది ఉత్తరం సైడ్ ఉన్న దర్వాజా. వైకుంఠ ఏకాదశి అనే రోజు నాడు ఈ దర్వాజ తీస్తారు. ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఉత్తరం నుంచి రాగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారనమాట. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ లోపలికి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈస్ట్ ఫేసింగ్ కూడా దర్వాజా ఉంటుంది. మీకు స్టార్టింగ్లో మా ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, అక్కడి నుంచి కాలినడకతోటి మీదికి రావచ్చు అనమాట. ఇది సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఆ మోడల్లో కట్టారు. ఇది టీటీడీ వాళ్ళది. ఇది చూడండి, వెంకటేశ్వర స్వామి అవతారాలు ఇవి అనమాట. ఆయన అవతారాలు చూపించడం జరుగుతుంది. ఇది తూర్పు సైడు గాలి గోపురం. మనం మెట్ల దారి నుంచి వస్తుంటే ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఇదిగోండి, ఇది మెట్ల దారి అనమాట. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇది మెట్ల, ఇది లోపలికి తూర్పు సైడు దర్వాజా అనమాట. ఇది లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి. ఇదిగోండి, మనకి తూర్పు సైడ్ నుంచి రాగానే ముందు వినాయకుడు ఉండడం జరుగుతుంది. వినాయకుడు ఉన్నారు ఫస్ట్ తూర్పు సైడు. అక్కడ ఎడం సైడ్ కొన్ని అవతారాలు చూపించారు, కుడి సైడ్ కూడా కొన్ని అవతారాలు చూపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి. అవి కూడా చూపించడం జరుగుతుంది మీకు. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, చెప్తున్నాను, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇగో గాలి గోపురం ఇది. ఇగోండి, ఇక్కడ మా పాప కూర్చుంది కదా, మా పాప కూర్చున్న దాని పక్కకే బొజ్జగనపయ్య ఉన్నారు అనమాట. ఎంట్రన్స్లోనే ఉన్నారు బొజ్జగనపయ్య. మీకు ఇది ఈజీ అడ్రస్ అంటే ఎన్టీవీ ఉంటుంది కదా న్యూస్ ఛానల్, దాని ఆపోజిట్లో ఉంటుంది. ఇది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అందరూ దర్శనం చేసుకుంటే చాలా పుణ్యంలాగా ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ నుంచి లోపలికి రావడం జరుగుతుంది అనమాట. ఉత్తరం సైడ్ చూపించాను కదా, ఇది ఈస్ట్ ఫేస్. రాగానే ఇది ఒక హాల్. ఇక్కడ హాల్ లాగా ఉంది కదా. ముందు గడస్తంభం కనపడుతుంది చూడండి, దానికి ఎంత మంచి డెకరేషన్ చేస్తున్నారు. ఇది మెయిన్ మూల విరాట్ రాక్ ముందు హాల్ అనమాట. నేను దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చోడం జరిగింది కొంచెంసేపు. ఇది మీద హాల్లో డెకరేషన్ అనమాట. మీద డెకరేషన్ చేయడం బ్రహ్మోత్సవాలు కదా. చుట్టూ ఇక్కడ చూడండి, ఇక్కడ గడస్తంభానికి ఎంత మంచి డెకరేషన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్క సైడు హోమాలు చేయడం జరుగుతుంది. రోజు 10 రోజులు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి, చాలా పుణ్యం ఉంటుంది. మనం తిరుపతిలో ఏ రకంగా ఉంటుందో ఇక్కడ కూడా ఆ రకంగా ఉంటుంది బ్రహ్మోత్సవాలు. చూడండి, ఇప్పుడు క్లియర్ చూపించడం జరుగుతుంది చూడండి. గడస్తంభం, ఇది గడస్తంభానికి ఎంత మంచి అలంకరణ చేశారు చూడండి, పూలతోటి కదా. ఈరోజు ఫ్రైడే, ఫుల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు క్రౌడ్ లేదు, నిదానంగా స్టార్ట్ అవుతుంది క్రౌడ్. ఇంకోండి, ఇది హోమం ప్లేసు. దీని పక్కకే లడ్డు కౌంటర్ ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఎంత ఫేమస్ తెలుసు కదా. చూడండి, లడ్డు ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న డిమాండ్ వేరే ప్రసాదానికి ఉండదు. ఈ లడ్డు కూడా చూపించడం జరుగుతుంది మీకు. నేను కూడా తీసుకున్నాను. ఇది 200 రూపీస్ లడ్డు, ఇది అది 50 రూపీస్ లడ్డు అనమాట. ఇక్కడ నుంచి పోతే ముందు కూడా దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కౌంటర్ ఉంటుంది, చిన్న కప్పు లాంటిది ఇస్తుంటారు. ఇది తర్వాత సైడ్ యాంగిల్ ఇలా పెట్టాను. ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయడం, స్వామివారి కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రదేశంలో. మీ 10 రోజులు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు. వీలు చూసుకొని కాదు, వీలు చేసుకొని డెఫినెట్గా దర్శనం చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. మన పిల్లలకి ఇటువంటి ప్రదేశాలు చూపిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా మంచిది అనుకుంటున్నాను. గడస్తంభం మీద ఇలా చూపిస్తున్నాను. మన పిల్లలకి మన నాగరికత, మన గుళ్ళు, దేవుళ్ళు, దేవతలు అన్నీ చూపిస్తే మంచిది అనుకుంటాను. పిల్లలు ఈ మధ్య ఏంది అనేది అంత కంప్యూటర్ యుగం లాగా అయిపోయింది. ఇటువంటి ప్లేస్లోకి వస్తే ప్రశాంతత కూడా దొరుకుతుంది మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఇలా బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తే కిందికి కాలమిట్ల నుంచి కిందికి వెళ్ళిపోతాం. ఆ ముందు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం బయట ప్రదేశం ఉంటుంది.
దీని ఆపోజిట్లోనే ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఉంటుంది. దీనికి ఆపోజిట్లో ఇది జూబ్లీ హిల్స్ అండి. జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామి టీటీడీ వాళ్ళది టెంపుల్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి ప్రసాదం కూడా తిరుపతిలో ఏ లడ్డు అయితే దొరుకుతుందో ఆ లడ్డు ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో చూడండి వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా.